అండ్ అందరూ నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి ప్రెసెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్స్ పంపిస్తుంటాను సార్. ఈరోజు మీ ముందుకి వోక్స్ వ్యాగన్ వెంటో తీసుకొచ్చాను. 2010 మ్యానుఫ్యాక్చరింగ్, 11 జనవరి రిజిస్ట్రేషన్ బండి సార్. కంఫర్ట్ లైన్ వోక్స్ వ్యాగన్ వెంటో 2010 మ్యానుఫ్యాక్చరింగ్, 11 కంఫర్ట్ లైన్ వేరియంట్ సార్. సింగిల్ ఓనర్ బండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. 65,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్. జెన్యున్ రీడింగ్, పెట్రోల్ బండి సార్. పెట్రోల్ బండి రెడ్ కలర్ లో ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. అంతా ఆల్ ఒరిజినల్ పెయింట్. జస్ట్ బంపర్ కి అయితే టచ్ అప్ అయింది సార్. బంపర్ కి అయితే కామన్ టచ్ అప్ అవడం. టైర్లు కూడా 100కి 80% అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది. ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. మిగతా అన్ని ఒరిజినల్ గ్లాసులు, ఒరిజినల్ డోర్లు సార్. ఏది రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటే రీప్లేస్ అయింది. అక్కడక్కడ మైనస్ స్క్రాచ్లు ఉన్నాయి కనపడినట్టు. ఫ్రంట్ సైడ్ సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు. 100కి 80% అయితే ఫ్రంట్ సైడ్ సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్. 4 పవర్ విండోస్ వస్తే చాలా నీట్గా ఉంది బండి అయితే. తక్కువ రేట్లో ఉంది సార్, అందుకే పడుతున్నాను వీడియో అయితే. ఆల్ ఒరిజినల్ గ్లాసులు, ఆల్ ఒరిజినల్ డోర్లు. బ్యాక్ సైడ్ కూడా 100కి 80% అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది. వెంటో సార్, కంఫర్ట్ లైన్ వేరియంట్, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఒకసారి చూపిస్తాను నీట్ గా డీటెయిల్ గా, ఒకసారి చూసుకోండి. చూసుకోవచ్చు సార్ బండి అయితే రెడ్ కలర్ లో. ఓవరాల్ లుక్ చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తే ఫ్రంట్ గ్లాస్ ఒకటే రీప్లేస్ అయింది. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్, వోక్స్ వ్యాగన్. రూఫ్ కూడా ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది సార్. చూసుకోవచ్చు, డిక్కీ డోర్ కూడా ఒరిజినల్, ఎక్కడ రిప్లేస్మెంట్ లేదు. స్టెప్నీ కూడా 100కి 50% అయితే స్టెప్నీ ఉండడం జరిగింది సార్. జాకీ రెడ్ వీల్ పైన ఉంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. రెడ్ కలర్ బండి సార్, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది బండి అయితే. ఏసీ కానీ సస్పెన్షన్ కానీ అంత వర్కింగ్ లో ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న మైనస్ స్క్రాచ్ ఉంది. ఒరిజినల్ పెయింట్ సార్, పెయింట్ చేయించలేదు, ఎక్కడ రస్టింగ్ లేదు బండికి. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్. సీట్ కవర్లు చూసుకోండి, 100కి 80% సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్. ఆఫ్టర్ మార్కెట్ మీ ఇష్టం పెట్టించుకున్నారు. 5 గేర్స్ మాన్యువల్ బండి, నార్మల్ ఏసీ వస్తుంది. టైర్స్ చూసుకోవచ్చు, 100కి 80% టైర్ పర్సెంటేజ్ ఉంది సార్. రెండు 2011 ఒకటో నెల. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది సార్ బండి అయితే. ఫ్రంట్ సైడ్ లుక్ చూసుకోండి. హెడ్ లైట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి, 90% ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది సార్. రైట్ సైడ్ టైర్ చూసుకోవచ్చు, 100కి 80% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ ఓకే సార్, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అరవై 5,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్, జెన్యున్ రీడింగ్. ఎక్కడ ఎటువంటి రిప్లేస్మెంట్ లేదు బండికి అయితే. సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవడం జరుగుతుంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి సార్. పర్ఫెక్ట్ ఉంది బండి. ఏసీ కూడా చిల్డ్ ఉంది. రూఫ్ చూసుకోండి, బ్యాక్ సైడ్ సీట్ కవర్లు చూసుకోవచ్చు. ఆమ్రెస్ట్ వస్తుంది. నేను కూడా చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు సార్. యాప్రాన్స్ చూసుకోండి, ఒరిజినల్ సార్, కంపెనీ టెస్టింగ్ యాప్రాన్స్. రేడియేటర్ పట్టి ఒరిజినల్, నచ్చి ఓకే ఉన్నాయి. ఇంజిన్ ఎక్కడ లీకేజ్ లేదు సార్. బానెట్ ఒరిజినల్, రీప్లేస్మెంట్ లేదు బానెట్ కూడా.
పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే. ఏ గురు చాలు గురు. సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవడం జరుగుతుంది సార్. చాలా అంటే చాలా సైలెంట్ ఉంది ఇంజిన్ అయితే. ఇంజిన్ చాలా డీసెంట్ ఉంది సార్, ఎక్కువ నాయిస్ లేదు. ఓకే భయ్యా బంద్ కర్. చూసుకోవచ్చు, ఓవరాల్ లుక్ చూసుకోండి ఒకసారి. టైర్లు అయితే 100కి 80-90% అయితే 4 సీల్ టైర్లు ఉన్నాయి. స్టెప్నీ కూడా 100కి 50-60% స్టెప్నీ ఉంది. రెడ్ కలర్ లో ఉంది సార్ బండి అయితే. చూసుకోవచ్చు, చిన్న స్క్రాచ్ ఉంది బంపర్కి. ఓవరాల్ లుక్ చూసుకోండి రైట్ సైడ్. భయ్యా భయ్యా సార్ ఈ కార్ వచ్చేసి 2010 మ్యానుఫ్యాక్చరింగ్ 11 వోక్స్వ్యాగన్ వెంటో సార్. చాలా నీట్గా ఉంది. 65,000 కిలోమీటర్లు సింగిల్ ఓనర్ బండి. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది సార్, ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీని ధర వచ్చేసి 2,25,500 ఢిల్లీలో అడుగుతున్నారు సార్. 2,25,500 ఢిల్లీలో అడుగుతున్నారు. కమిషన్ 10,000 ఉంటుంది. కంటైనర్ ఛార్జ్ మీదే సార్, ఎక్స్ట్రా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి, ఎన్ఓసి ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. బండి అయితే ఢిల్లీలో ఉంది సార్, ఢిల్లీలో ఉన్నాను నేను కూడా. ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేస్తారు. మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే సార్.